కొన్ని దారులు మనల్ని ఊహించలేనంత చీకటి మలుపుల దగ్గరికి తీసుకెళ్తాయి. మనతో వింతగా కొన్ని తెలియని, అనుకోని సంఘటనలు జరగడం మొదలయ్యే వరకు అక్కడ ఏం జరుగుతుందో, ఏం దాగుందో మనకు అస్సలు తెలీదు. అందుకే అంటారు, మనిషి ఆలోచన ఆగిపోయే చోట నుంచే చీకటి ప్రపంచం మొదలవుతుంది. ఈరోజు కథ కూడా అలాంటిదే. ఒక ట్రక్ డ్రైవర్‌కి ఎదురైన భయంకరమైన అనుభవం ఇది. అయితే ఇక కథలోకి వెళ్ళిపోదాం. తన పేరు రంజిత్. ఒక ట్రక్ డ్రైవర్. దాదాపు 40 సంవత్సరాల పాటు ట్రక్ నడిపాడు. కానీ ఇప్పుడు ఆ పనైతే మానేశాడు. కానీ తను ట్రక్ నడిపే రోజుల్లో ఎన్నో విచిత్రమైన సంఘటనలను అతను చూశాడు. అందులో కొన్ని సాధారణమైనవైతే మరికొన్ని మాత్రం చాలా భయంకరమైనవి. ఎంత భయంకరమైనవంటే తను స్వయంగా చావు నుండి బయటపడేంతగా. ఆ రాత్రి తను ట్రంక్ రోడ్ హైవే మీద ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని నేషనల్ హైవే నంబర్ 19 అని పిలుస్తూ ఉన్నారు. బై ద వే ఆ రోడ్డుకి ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. బాషాయి సడక్, సడక్ ఏ ఆజాం అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ట్రంక్ రోడ్‌ని ట్యాంక్ రోడ్ అని పిలిచేవాళ్ళు. ఆ రోజు రాత్రి రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటే హైవే తన రూపమే మార్చుకున్నట్టుగా అనిపించింది. దట్టమైన పొగమంచు. ట్రక్ హెడ్‌లైట్లు ఆ మంచును చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 35 సంవత్సరాలు అయ్యుంటుంది. అప్పట్లో ట్రక్ నడపడం ఎంత కష్టమైన పనో ఇప్పటి వారికి అస్సలు తెలీదు. తన ట్రక్ వెనక సరుకుంది. పాత ఇనుప అలమారాలు, కొన్ని టేబుళ్ళు, కుర్చీలు, ఇలా మరికొన్ని సామాన్లున్నాయి. తన దగ్గరున్న కన్సైన్‌మెంట్ నోట్‌లో మాత్రం ఒక విషయం రాసి ఉంది. బబ్లీపూర్ వేర్‌హౌస్ నుంచి సరుకు తీసుకొని అజ్నారా అనే గ్రామానికి పొలిమేరలో ఉన్న ఒక గోడౌన్‌కి తీసుకెళ్ళాలి. ఆ కాగితంపై ఒక వ్యాపారి సీలుంది. పేరు కిషన్ లాల్ అండ్ సన్స్. మిగతా వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. మ్యాప్స్ కూడా లేవు. కాబట్టి డ్రైవర్లు హైవే మీద ఎంత దూరమైనా వెళ్ళగలిగేవాళ్ళు. కానీ ముందున్న దారి మాత్రం ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకోవాల్సిందే. చాలా దూరం వెళ్ళిన తర్వాత రాత్రి దాదాపు 10, 11 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర రంజిత్ తన ట్రక్‌ని ఆపాడు. చాలా సేపటి నుండి డ్రైవ్ చేస్తూ ఉండటంతో ట్రక్ దిగి 10, 15 నిమిషాలు అక్కడే అటూ ఇటూ నడిచాడు. డీజిల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరాడు. పెట్రోల్ బంక్‌లో ఒక అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని అచనార గ్రామానికి ఎటు వెళ్ళాలి అని అడిగాడు. కానీ ఆ అబ్బాయికి పెద్దగా ఏమీ తెలియనట్టుంది. బహుశా అతను అక్కడ కొత్తగా పని చేస్తున్నాడేమో తెలీదు. సరే అని ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఒక ముసలాయన ఒంటరిగా కొద్దిగా అలసిపోయినట్టుగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించాడు. ఈయనని అడిగితే ముందున్న దారి తెలిసిపోతుంది అనుకుని ట్రక్‌ను ఆ ముసలాయనకు కొద్దిగా దగ్గరగా ఆపి, చాచా ఎక్కడికెళ్తున్నావు అని పిలిచాడు. అతను తల ఊపుతూ, ఇదిగో పక్కనే మా ఊరుంది. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు. అందుకు రంజిత్, పక్కనే ఉన్నా దూరంగా ఉన్నా పర్వాలేదు. నువ్వు ఎక్కడ దిగాలో అక్కడే దింపేస్తాను. ట్రక్ ఎక్కు అని పిలిచాడు. ఆ ముసలాయన మొదట ట్రక్ ఎక్కడానికి ఇష్టపడలేదు. కానీ రంజిత్ చెప్పటంతో చివరికి లోపలికొచ్చి కూర్చున్నాడు. అతను చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏమీ మాట్లాడడం లేదు. కేవలం ముందుకు అలా చూస్తూనే ఉన్నాడు. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఒక మలుపు రాగానే ఆ ముసలాయన చేత్తో ట్రక్ ఆపమని సైగ చేశాడు. రంజిత్ ట్రక్ ఆపి, చాచా అజనారా గ్రామం బయట ఏవైనా గోడౌన్ ఉందా? నేను అక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే ఆ ముసలాయన రంజిత్‌ని ఒక రకంగా చూశాడు. అతని కళ్ళలో మాత్రం రంజిత్ అడిగిన ప్రశ్నతో పాటు ఇంకెన్నో ప్రశ్నలు మెదులుతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆ పెద్దాయన చాలా ప్రశాంతంగా, కానీ అక్కడ ఎవరూ ఉండరు కదా అన్నాడు. ఆ మాట విని రంజిత్ కూడా ఆశ్చర్యపోయాడు. కొంచెం ఆలోచించి, చాచా నాకు గ్రామంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రామం బయట ఉన్న గోడౌన్‌కి వెళ్ళాలి అన్నాడు. ఆ పెద్దాయన కొన్ని క్షణాలు పక్కకి చూస్తూ ఆలోచించి, తెలీదు బాబూ. ఈ మధ్య ఏమైనా కొత్తగా కట్టారేమో. కానీ ఆ గ్రామంలో మాత్రం ఎవ్వరూ లేరు. నాకు తెలిసిందొకటే. అక్కడికి మాత్రం వెళ్ళకు. ఆ ప్రదేశం మంచిది కాదు అన్నాడు. అతనెందుకలా మాట్లాడుతున్నాడో రంజిత్‌కి అస్సలర్థం కాలేదు. ఆ ముసలాయన ట్రక్ నుంచి దిగి ముందుకు వెళ్తూ, చూడు బాబూ, కొంచెం ముందుకెళ్తే ఒక రోడ్డొస్తుంది. అది గ్రామం లోపల నుంచే వెళ్తుంది. కానీ ఆ దారిలో మాత్రం వెళ్ళకు. ఇంకా ముందుకెళ్తే కొత్తగా ఒక బైపాస్ రోడ్డుని నిర్మించారు. ఆ దారిలో వెళ్ళిపో అన్నాడు. అందుకు రంజిత్ మళ్ళీ
ఎందుకు అని అడిగాడు. ఆ పెద్దాయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, తర్వాత ఒక్క మాట అన్నాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండదు అని చెప్పి ఆ మలుపు దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రంజిత్ అక్కడే కాసేపు ఆలోచిస్తూ అలాగే నిలబడ్డాడు. కానీ తన మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ట్రక్ డ్రైవర్లకి ఇలాంటివి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. హైవేల మీద రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళింకా విచిత్రమైన కథలే చెప్తూ ఉంటారు. కొంతమంది హెచ్చరిస్తారు. మరికొందరు ఆ దారిలో వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. దారులెన్నుంటే అన్ని కథలు. ఇక రంజిత్ ట్రక్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ బైపాస్ రోడ్డు కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడే దట్టమైన పొగమంచు మధ్యలో బ్లూ కలర్ బోర్డు ఒకటి కనిపించింది. అజనారా బైపాస్ 5 కిలోమీటర్లు అని ఆ బోర్డుపై రాసుంది. అదే సమయంలో ట్రక్ హెడ్లైట్ వెలుగులో రోడ్డు పక్కన ఒక పాత మైలురాయి కనిపించింది. అది పూర్తిగా పాడైపోయింది. దానిపై సున్నంతో అజనారా 2 కిలోమీటర్లు అని రాసుంది. అలాగే ఒక యారో మార్క్ కూడా గ్రామం వైపు చూపిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే తను బైపాస్ రోడ్డే తీసుకోవాలి. కానీ ఒక మాట ఉంటుంది గదా! ట్రక్ డ్రైవర్‌కి ఎప్పటికీ వెంట ఉండే ఒకే ఒక పాపం ఉంటుంది. అది జిజ్ఞాస. అదే క్యూరియాసిటీ. బైపాస్ రోడ్‌లో వెళ్తే చుట్టూ చాలా దూరం తిరిగి ఎళ్ళాలి. డీజిల్ గూడా ఎక్కువ ఖర్చవుతుంది. కానీ గ్రామం లోపల నుంచి షార్ట్‌కట్ తీసుకుంటే కనీసం అరగంటైనా మిగులుతుంది. ఆ అరగంట ఎక్కడైనా ఇంకొంచెం ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుని రంజిత్ స్టీరింగ్‌ను కుడివైపు తిప్పాడు. రోడ్డుపై గుంటలు ఎక్కువగా ఉండటంతో ట్రక్కు ఊగుతూ అజనారా గ్రామం వైపు వెళ్లడం మొదలుపెట్టింది. అజనారా గ్రామం పొలిమేరకు చేరగానే తనకు ఏదో తేడాగా అనిపించింది. అన్ని కిటికీలు మూసి ఉన్నాయి. రోడ్డు, ఆ ప్రాంతమంతా పూర్తిగా నిర్మానుషంగా ఉంది. ఎలాంటి శబ్దం లేదు. ఎలాంటి కదలిక లేదు. ఇళ్ల మట్టి గోడలపై పాత బూడిద మరకలు కనిపిస్తున్నాయి. చెక్క తలుపులపై చాలా చేతుల ముద్రలు ఉన్నాయి. రోడ్డుకు రెండు వైపులా మర్రి చెట్లు, అలాగే గుబురుగా ఉన్న చెట్ల పొదలు చీకట్లో భయంకరంగా కనిపిస్తున్నాయి. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ ఒక్క కుక్క కూడా మొరగడం లేదు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక గ్రామంలో కుక్కలు మొరక్కపోతే అక్కడి గాలి ఏదో సరిగా లేదని అర్థం. తను ట్రక్కు వేగాన్ని తగ్గించాడు. రోడ్డు పాడైపోయిందని కాదు, తన ముందు వస్తున్న గాలిలో మట్టి వాసనతో పాటు ఏదో పొగ వాసన కూడా వస్తుంది. ఎవరో వందల కొద్ది దీపాలను ఒకేసారి ఆర్పేసినట్టు ఆ దీపాల బూడిదంతా గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. రంజిత్ ఆ మసకబారిన దారిలో నెమ్మదిగా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తను ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. తను స్ట్రెయిట్‌గా రోడ్డు ఉందిలే అనుకున్న చోట మధ్యలో ఒక భారీ చెట్టుంది. ట్రక్ ఆ చెట్టుకి కొన్ని ఇంచెస్ గ్యాప్‌లోనే ఆగింది. అదృష్టవశాత్తుగా తను అప్పటికే వేగం తగ్గించాడు. లేకపోతే ఆ చెట్టునే డైరెక్ట్‌గా ఢీకొట్టేవాడు. ట్రక్‌ను వెనక్కి తిప్పబోతున్నప్పుడు హెడ్‌లైట్ వెలుగులో మరో విషయం కనిపించింది. అక్కడ ఒక చెట్టు కాదు, చాలా చెట్లున్నాయి. అంటే ముందు బహుశా అడవి ఉండాలి. తను ట్రక్‌ను మళ్ళీ అదే దారిలోకి తిప్పి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆ గ్రామంలోనే ఆ జీవం లేనట్టుగా కనిపిస్తున్న ఇళ్ల ముందు నుంచే వెళ్తున్నాడు. అప్పుడే ఒక ఇంటి తలుపును ఎవరో మూస్తున్నట్టుగా కనిపించింది. లోపల ఎవరైనా ఉన్నారో లేదో తెలీదు కానీ ఏదో కదలిక మాత్రం జరిగింది. తను రాత్రిపూట హారన్ కొట్టడం మంచిది కాదనుకున్నాడు. అందుకే తనున్న చోటు నుంచే గట్టిగా పిలిచాడు. ఒకసారి, 2 సార్లు. కానీ ఎవరి నుంచి సమాధానం రాలేదు. సరే చూద్దామని తను ట్రక్ దిగబోతూ ఉండగా తన వెనక నుంచి ఒక వాయిస్, "ఇక్కడ రాత్రి ఎవరో కనిపించరు" అని వినిపించింది. తను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వయసు దాదాపు 25 సంవత్సరాలుండొచ్చు. ఆకుపచ్చ దుపట్టా వేసుకున్న లోపల ఉన్న ఆమె మొహం మసకగా కనిపిస్తోంది. కానీ ఆమె కళ్ళు మాత్రం చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆమె వెనుక దట్టమైన నల్లటి చీకటి నుంచి బయటకొచ్చి రంజిత్ ముందు నిలబడింది. మొదట ఆమె ట్రక్ వైపు చూసింది. తర్వాత నెమ్మదిగా, "నువ్వు బైపాస్ రోడ్డులో వెళ్ళుంటే మంచిగా ఉండేది. ఇక్కడికి లోపలి దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడే చిక్కుకుపోతారు" అని చెప్పింది. ఆమె మాటలు విని రంజిత్ నవ్వబోతూ ఉంటే ఆ అమ్మాయి రంజిత్ వైపు చాలా సీరియస్‌గా చూస్తూ, "ఇదొక గ్రామం. ఇక్కడి లెక్కలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందో దాన్ని నువ్వు ఊహించలేవు" అని చెప్పింది. ఆమె మాటలు తనకు అసలు అర్థం కాలేదు. అయినా అప్పటికే తన ట్రక్ ఇంజన్ ఆపేశాడు. రాత్రి చలి నెమ్మదిగా పెరుగుతోంది. రంజిత్ కూడా చలికి వణుకుతూ ఉన్నాడు. తన ట్రక్ తలుపు తెరిచి కిందికి దిగి, "నేను
ముందున్న దారి మాత్రమే తెలుసుకోవాలి. అది తెలిసిన వెంటనే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. రంజిత్ కూడా ఆమె వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆమె ముందుకు చూస్తూ ఆ ప్రదేశం గురించి చెప్పడం మొదలుపెట్టింది. వారి ముందు చాలా చెట్లతో నిండిపోయున్న ఒక ప్రదేశం కనిపిస్తుంది. ఆమె దాని వైపు చూపిస్తూ, "అది కనిపిస్తుందిగా, ఆ ప్రదేశాన్ని గ్రామంలోని వాళ్ళు అడవి అంటారు. కానీ ఒకప్పుడు అక్కడ అడవి లేదు. అది ఒకప్పుడు దట్టమైన తోట మాత్రమే. ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ ఇద్దరు రైతులుండేవారు. వాళ్ళ పంటలు పూర్తిగా ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులకు బదులుగా అక్కడి జమీందారులు వాళ్ళ భార్యలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ రైతులకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఒక రాత్రి ఆ ఇద్దరూ అక్కడికే ఆ తోటలోకి వెళ్ళి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు" అని చెప్తూ ఆమె కాసేపు ఆగి తర్వాత మళ్ళీ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూసిన వాళ్ళందరికీ తిరిగి లభించింది మాత్రం వారి శవాలే. కొన్ని సంవత్సరాల్లోనే ఆ దట్టమైన తోట పూర్తిగా అడవిగా మారిపోయింది అని ఆ అమ్మాయి చెప్పింది. ఆమె మాటలు వింటూ రంజిత్ ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి శవాలా అని అడిగాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం రంజిత్ వైపు చూడలేదు. ఆమె చూపు ఇంకా ఆ అడవి వైపే ఉంది. కనురెప్ప కూడా వేయకుండా, ఎటువంటి కదలిక లేకుండా ఆ చీకటి చెట్లనే చూస్తూ ఉంది. తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం సిటీ నుంచి ఇద్దరు యువకులు వచ్చారు. టెంటు, బోన్‌ఫైర్ వేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. అక్కడ ఏదో చేయాలని అనుకున్నారు. గ్రామస్తులు వాళ్ళను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు వినలేదు. ఆ అడవిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం అడవి బయట వాళ్ళు శవాలుగా మారి కనిపించారు. వాళ్ళ శరీరాలు పూర్తిగా చల్లబడిపోయి ఉన్నాయి. కానీ అన్నిటికల్లా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? అంటూ ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండగా రంజిత్ ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఆమె చెప్పిందేంటంటే వాళ్ళ శరీరాల్లో ఒక్క చుక్క రక్తం కూడా లేదు. ఎవరో వాళ్ళ శరీరంలోని రక్తాన్ని మొత్తం నెమ్మదిగా పీల్చేసినట్టుగా ఉంది. అది విన్న రంజిత్ గొంతులో మాట పడిపోయింది. తను నిశ్శబ్దంగా ఆ అడవి వైపు చూస్తూ ఉండిపోయాడు. గతంలో రంజిత్ ఇలాంటి కథలు చాలా మంది నుంచి విన్నాడు. కానీ ఆమె చెప్పే విధానంలో మాత్రం అసలు కల్పితం అనిపించలేదు. ఎందుకో తెలీదు, ఆమె చెప్పిన ప్రతి మాట నిజమే అనిపిస్తోంది. ఆమె మళ్ళీ నెమ్మదిగా నడుస్తూ ఇలా చెప్తోంది. "నువ్వు ఆ అడవిలో నుంచి వెళ్లకుండా మంచి పని చేశావు. కానీ ముందుకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పల్లెలాంటి ప్రాంతం కనిపిస్తుంది. దాన్ని దాటుకుంటూ వెళ్ళు. రోడ్డు దాని పక్క నుంచే వెళ్తుంది. అక్కడ కేవలం ఒక 5-6 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 2 పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఆ ఇళ్ళు చాలా పాతవి. మట్టి గోడలు, చెక్క తలుపులు, పాత గడపలు. అక్కడ చాలా సంవత్సరాల క్రితం ఒక చాలా పెద్ద సంఘటన జరిగింది. ఎంత పెద్దదంటే దాన్ని కాలం కూడా చెరిపేయలేకపోయింది" అని ఆ అమ్మాయి చెప్తూ ఉండగా రంజిత్ వెంటనే "అసలక్కడ ఏం జరిగింది?" అని అడిగాడు. ఆమె నెమ్మదిగా జమీందారు వాళ్ళ పొలాలను లాక్కున్నాడు. అన్ని కాగితాల్లో పేర్లు మార్చేశారు. అమ్మకానికి పెట్టారు. చట్టపరమైన వ్యవహారాలు కాలాన్ని చక్రంలా తిప్పుతూనే ఉన్నాయి. ఇంతలో ఆ జమీందారు కుటుంబం పూర్తిగా కూలిపోయింది. పేదరికంతో జీవించడం అసాధ్యంగా మారిపోయింది. చివరికి ఆ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోయింది. అది వినగానే రంజిత్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె రంజిత్తో మాట్లాడుతూ, వాళ్ళు సుమారు 25-30 మంది ఉండేవారు. ఒకే ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఒకరోజు అందరూ ఒకేసారి విషం తాగి చనిపోయారని చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే రంజిత్ అరచేతులు చల్లబడిపోయాయి. తన చెవి వెనక ఎందుకో గోకుంటున్నాడు. ఒక పురుగు తన లోపలికి వెళ్ళినట్టుగా అనిపించింది. రోడ్డుపై తన ట్రక్ హెడ్లైట్ ఒక పొడవాటి వెలుగు రేఖలా పడుతోంది. ఆ వెలుగులో ఎగిరే దుమ్ము చిన్న చిన్న నీడల్లా కదులుతోంది. ఇంతలో ఆ అమ్మాయి మాట్లాడుతూ, "ఆ తర్వాత నుంచి అక్కడికి ఎవరూ వెళ్లరు. పండితులొచ్చి యజ్ఞం చేశారు. మంత్రాలు చదివి ఆ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ బతికి బయటికి రాలేదు. అందుకే అప్పటి నుంచి ఆ సరిహద్దు దాటి ఎవరూ వెళ్లరు" అంటూ ఆ అమ్మాయి రంజిత్ వైపు చూసి చివరిగా "నువ్వు కూడా వెళ్ళకు" అని చెప్పింది. ఆ మాటను ఆమె చెప్పిన తీరు చూస్తే అది ఒక సలహా కాదు, ఒక హెచ్చరికలా అనిపించింది. ఆమె అలా చెప్పగానే రంజిత్ ఒకటి గమనించాడు. వాళ్ళు మళ్ళీ అదే చెట్ల గుంపు దగ్గరకొచ్చారు.
తన ట్రక్ హెడ్లైట్ల వెలుగు వెనక నుంచి ఆ దట్టమైన ఆకులపై పడుతోంది. ఆ నీడలు తనకు పాము తన శరీరాన్ని వంకరగా ముడుస్తున్నట్టుగా కనిపించాయి. రంజిత్ అలా చెట్ల వైపు చూస్తూ, సరే, త్వరగా దాటేసి వెళ్ళిపోతాను అని చెప్పి తిరిగి ఆ అమ్మాయి వైపు చూశాడు. కానీ ఆమె అక్కడ లేదు. ఆమె నీడ కూడా లేదు. ఆమె అడుగుల శబ్దం కూడా వినిపించలేదు. ఆమె గాలిలో కలిసిపోయినట్టుగా మాయమైపోయింది. రంజిత్ వెంటనే ట్రక్ దగ్గరకు పరిగెత్తాడు. లోపలికెక్కి ఇంజిన్ ఆన్ చేశాడు. అక్కడి చలి అప్పటికే తన ఎముకల్లోకి దూరిపోయింది. గేరేసి యాక్సిలేటర్ నొక్కాడు. ట్రక్ ఆ మట్టి రోడ్డుపై అదురుతూ ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. హెడ్లైట్ వెలుగులో కనిపిస్తున్న దృశ్యం అందంగా కూడా ఉంది. అదే సమయంలో భయంకరంగా కూడా ఉంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. వాటి వేలాడే ఊడలు నేలను తాకుతున్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ల గుట్టలున్నాయి. బహుశా ఎవరైనా ఆ దారిని గుర్తుపెట్టుకోవడానికి పెట్టుండొచ్చు. కానీ వాటిలో ఒక విషయం మాత్రం చాలా వింతగా ఉంది. ప్రతి రాళ్ల గుట్టకి ఒక ఎర్రటి దారం కట్టుంది. ఎవరో ఆ దారాన్ని కట్టేసినట్టుగా, లేదా ఆ దారిలో ఏదో బయటికి రాకుండా బంధించినట్టుగా ఉంది. భయంతో రంజిత్ అరచేతుల్లో చెమట పడుతోంది. తన జేబులో నుంచి కొద్దిగా ఆ పొగాకు ప్యాకెట్లుంటాయి కదా, అది తీసుకున్నాడు. కానీ తన వేళ్ళు వణకడంతో అది కింద పడిపోయింది. అయినా దాన్ని తీసుకోవడానికి తను కిందికి వంగలేదు. తన చూపు రోడ్డుపై నుంచి సెకండ్ కూడా తిప్పుకోవడం తనకు ఇష్టం లేదు. ఎందుకో తనకు తెలియదు, కానీ తన ముందెవరో నిలబడి ఉన్నారన్న భావన మాత్రం పదే పదే కలుగుతోంది. అదెలా ఉందంటే, ట్రక్కు వెళ్తున్న రోడ్డు మీద ఎవరో ఉన్నట్టు. హెడ్లైట్ వెలుగు వాళ్ళ దగ్గరకు చేరుకునే లోపే వాళ్ళు రోడ్డు పక్కకు తప్పుకుంటున్నట్టుగా ఉంది. ఇంతలో ఒక మలుపొచ్చింది. ఆ మలుపు దాటిన వెంటనే రోడ్డు ఒక్కసారిగా వెడల్పయింది. అంటే ఎవరో పాత మట్టి రోడ్డుపై కొత్త రోడ్డు వేసినట్టుగా ఉంది. తను మనసులో నవ్వుకొని, బహుశా ఇదే బైపాస్ రోడ్ అయి ఉంటుంది అనుకున్నాడు. కానీ తన నవ్వు వెంటనే మాయమైపోయింది. కొద్ది దూరంలో హెడ్లైట్ వెలుగులో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది మెల్లగా రోడ్డును దాటుతోంది. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక కోతి దూకినట్టుగా దూకుతోంది. అలా కదులుతోంది, కానీ అది కోతి అయితే కాదు. అది మనిషి ఎత్తులో ఉన్న ఒక తెల్లటి ఆకారం. తనకు అదేంటో అర్థం కాలేదు. రంజిత్ అలాంటి ఆకారాలు ముందు కూడా చాలా చూశాడు, కానీ ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంది. రంజిత్ వాటిని పట్టించుకోకుండా తనకు తానే, ఇది కేవలం పొగమంచు అంతే, ఇది కేవలం పొగమంచు మాత్రమే అని ధైర్యం చెప్పుకుంటూ బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఇక ట్రక్ ఆపే ధైర్యం తనకు పూర్తిగా పోయింది. చివరికి ఆ అమ్మాయి చెప్పినట్టుగానే ముందు ఒక చిన్న పల్లె కనిపించింది. 5-6 పాత ఇళ్ళు, మర్రి చెట్లు, వాటికి వేలాడే ఊడలు, మట్టి గోడలు, చెక్క తలుపులు. అన్ని తలుపులు చాలా పాతగా పాడైపోయినట్టుగా ఉన్నాయి. ప్రతి కిటికీ మూసేసి ఉంది. కానీ తను ఒట్టేసి మరీ చెప్పగలడు, ఆ కిటికీలు వెనక కొన్ని కళ్ళు తననే చూస్తూ ఉన్నాయి. ఎర్రగా మెరుస్తున్న కళ్ళు, చాలా కళ్ళు, తననే తదేకంగా చూస్తున్న కళ్ళు. తను స్టీరింగ్ను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఇది నా భ్రమ మాత్రమే, ఇది నా మెదడు ఆడుతున్న ఆట మాత్రమే అని తనకు తానే సర్ది చెప్పుకుంటున్నాడు. ఇంతలో ట్రక్ వేగాన్ని పెంచాడు. కానీ వేగం పెంచిన వెంటనే ముందున్న రోడ్డు ఒక్కసారిగా సన్నబడిపోవడం ప్రారంభమైంది. నిజంగానే తన టైర్ల కింద ఉన్న మట్టి జారిపోతున్నట్టుగా అనిపించింది. తను నెమ్మదిగా బ్రేక్ వేశాడు. ట్రక్ అంతా ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. అప్పుడే కుడివైపు కిటికీపై ఎవరో 3 సార్లు తట్టారు. టక్ టక్ టక్. తను నెమ్మదిగా తల తిప్పి బయటికి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ కిటికీపై 3 వేళ్ల ముద్రలు కనిపించాయి. దుమ్ముపై ఎవరో వంకరగా 3 గీతలు గీసినట్టుగా ఉంది. ఆ క్షణంలో భయం అనే చల్లటి సూది రంజిత్ వెన్నెముకలకి నేరుగా దూసుకెళ్లినట్టయింది. తను వెంటనే హెడ్లైట్లు ఫుల్ బీమ్లో పెట్టాడు. అప్పుడు సరిగ్గా తన ముందే రోడ్డుకి మధ్యలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె తెల్లగా లేదు, బురదతో పూర్తిగా కప్పేసినట్టుంది. ఆమె జుట్టు మొహానికి అతుక్కుపోయి ఉంది. ఆమె కళ్ళు కళ్ళలా లేవు, 2 లోతైన గుంటల్లా ఉన్నాయి. ఆమె 2 చేతుల్ని రోడ్డుకి అడ్డంగా ఆపి దారిని ఆపుతోంది. కానీ రంజిత్ ట్రక్ ఆపలేదు. ఒక కాలు బ్రేక్పై, మరో కాలు యాక్సిలరేటర్పై ఉంది. ట్రక్ నుంచి భయంకరమైన అరుపుల శబ్దం వస్తోంది. అయినా తను ట్రక్ను ఆపలేదు. ట్రక్కు ఆ స్త్రీని ఢీ కొట్టబోతున్నట్టుగా దూసుకెళ్లి
ఒక్కసారిగా పక్కకు స్కిడ్ అయింది. హెడ్లైట్ల వెలుగులో ఆ నీడ ఒక్క క్షణం రంజిత్కి స్పష్టంగా కనిపించింది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు, అవి గాల్లో తేలుతున్నాయి. రంజిత్ ఏదో ఒకలాగా ట్రక్ను కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు దూసుకెళ్ళాడు. వెనక్కి తిరిగి చూడ్డానికి మాత్రం ధైర్యం చేయలేదు. కానీ కొన్ని క్షణాల తర్వాత రేర్వ్యూ మిర్రర్లో తనకు ఏదో కనిపించింది. చాలా దూరంలో ఒక చెట్టు నుంచి ఎవరో తలకిందులుగా వేలాడుతున్నట్టుగా కనిపించింది. అది తాడో లేక చెట్టు కొమ్మో తనకు అర్థం కాలేదు. తను వెంటనే తన చూపును ముందుకు తిప్పేశాడు. బహుశా తన భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తనను తానే ఓదార్చుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మట్టి రోడ్డు ఒక మెయిన్ రోడ్డుతో కలిసింది. దూరంగా కుడివైపు కొన్ని గోడౌన్ల లైట్లు కనిపించాయి. నీలిరంగు ట్యూబ్ లైట్ల వెలుగు, మనుషులు ఎవరో పడుకొని కదులుతున్నట్టుగా కదిలే నీడలు కనపడుతున్నాయి. అవి పెద్దగా క్లారిటీ లేవు కానీ మనుషులు ఎవరో ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తోంది. తుప్పు పట్టిన షటర్లు, అది చూసి తను మొదటిసారి ఊపిరి పీల్చుకున్నాడు. చివరికి నేను బతికిపోయాను అని అనుకున్నాడు. కానీ తన క్యాబిన్లోకి మాత్రం పొగమంచు ఇంకా లోపలికి వస్తూనే ఉంది. ఎవరో కిటికీ తెరిచి వదిలేసినట్టుగా ఉంది. తను గ్లాస్ విండోస్ని కొద్దిగా అలా టచ్ చేసి చూశాడు. కానీ అన్ని కిటికీలు మూసే ఉన్నాయి. అయినా పొగమంచు మాత్రం లోపలికి వస్తూనే ఉంది. గోడౌన్ దగ్గరికి చేరుకున్నాక అక్కడ కూడా ఏదో తెలియని నిశ్శబ్దం అలుముకుని ఉంది. గేటు తెరిచే ఉంది కానీ ఒక్క సెక్యూరిటీ కూడా కనిపించలేదు. రంజిత్ 2 సార్లు హారన్ కొట్టాడు కానీ ఎవరూ రాలేదు. చివరికి తను ట్రక్ నుంచి కిందికి దిగి గేటు లోపలికి అడుగు పెట్టగానే కుడివైపు గోడపైన ఒక టైల్ మీద ఒక చిన్న దేవత బొమ్మ ఉండడాన్ని గమనించాడు. కానీ దానిపై ఎవరో కాటుకతోటి 2 వేళ్లతో గీసిన గీతలు ఉన్నాయి. అదెలా ఉందంటే ఎవరో ఆ దేవత కళ్ళను మూసేసినట్టుగా ఆ గీతలు గీశారు. తను అదేమీ పట్టించుకోకుండా వెంటనే చూపు తిప్పుకున్నాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని అక్కడి ఆఫీస్ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. లోపల నుంచి ఎవరది అని ఎవరిదో ఒక రఫ్ వాయిస్ వినిపించింది. డెలివరీ, బబ్లీపూర్ నుండి వచ్చాను అని రంజిత్ చెప్పాడు. వెంటనే పక్కనే ఉన్న గేటు తెరుచుకుంది. ఒక వాచ్మెన్ బయటికొచ్చాడు. అతను చూడ్డానికి చాలా సన్నగా ఉన్నాడు. అతని కళ్ళ కింద గుంతల్లా ఉన్నాయి. అతను ముందుగా టార్చ్ లైట్ రంజిత్ కళ్ళలోకి, ఆ తర్వాత ట్రక్ పైకి వేశాడు. ఇంత రాత్రి వచ్చావేంటి అని అడిగాడు. అందుకు రంజిత్, పేపర్లో నైట్ డెలివరీ అనే ఉంది, సరుకు ఎక్కడ దింపాలి అని వణుకుతున్న గొంతుతో అడిగాడు రంజిత్. ఆ వాచ్మెన్ తను దూరంగా చూస్తూ షటర్ నంబర్ 3 అన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆగి బబ్లీపూర్లో ఏ గోడౌన్ అని అడిగాడు. కిషన్ లాల్ అండ్ సన్స్ అన్నాడు రంజిత్. అతను టార్చ్ వెలుగును రంజిత్ మొహంపైనే ఉంచి చాలా నెమ్మదిగా ఆ పేరుతో ఇక్కడ ఎప్పుడు ఏ సరుకు రాలేదు అన్నాడు. రంజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి కానీ బిల్లుపై ఇదే అడ్రస్ ఉంది అని చెప్తూ ఉండగా ఆ వాచ్మెన్, షటరు పగలు తెరుస్తాం, సరుకు ఇక్కడే దించి వెంటనే వెళ్ళిపో, ఇంకేమీ అడక్కు అన్న అతని గొంతులో భయం స్పష్టంగా కనిపించింది. అతను తన మాటలకి తానే భయపడుతున్నట్టుగా అనిపించింది. ఇక రంజిత్ తిరిగి ట్రక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ వాచ్మెన్ షటర్ చైన్ లాగ్గానే షటర్ పైకి లేచి లోపలికి వెళ్ళే ఒక నల్లటి దారి కనిపించింది. అది వెడల్పుగా మొత్తం దుమ్ముతో కప్పబడి ఉంది. రంజిత్ బ్యాక్ గేర్ వేసి ట్రక్ను నెమ్మదిగా వెనక్కి తీసుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు. కానీ లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా రంజిత్ మొహాన్ని తాకినట్టుగా ఒక చల్లటి గాలి స్పర్శ తగిలింది. అదొక పెద్ద గది. తన వెంట మరో 2 కూలీలు కూడా లోపలికొచ్చారు. బహుశా వాచ్మెన్ విజిల్ వేసి వారిని పిలిచాడేమో. వాళ్ళు ట్రక్ వెనక సామాన్ల మీద కప్పిన గుడ్డలను తీసేశారు. అందులో ఇనుప అలమారాలు, ఏవో చెక్క ఫ్రేమ్లో ఉన్నాయి. వాళ్ళందులో మొదటి ఫ్రేమ్ను తీసుకుని ఆ పక్కనే ఉన్న గోడకు ఆనించారు. అది చూసి రంజిత్ ఒక్కసారిగా అలా ఆగిపోయాడు. ఆ ఫ్రేమ్లో గ్లాస్ లేదు. కానీ చాలా దూరం నుంచి, ఎక్కడో చాలా దూరం నుంచి ఏదో సంగీతంలా ఒక శబ్దం వినిపిస్తోంది. లేదు, అది సంగీతం కాదు. చాలామంది మనుషులు వేరువేరు వాయిసెస్తో హమ్ చేస్తున్నట్టుగా ఉంది. వెంటనే కూలీల వైపు చూశాడు. ఆ కూలీలు కూడా రంజిత్ వైపు చూస్తూ ఉన్నారు. ఏమైంది సార్ అని అడిగారు. ఏమీ లేదు అని చెప్పి తనను తాను కొద్దిగా సర్దుకొని త్వరగా పని చేయండి అన్నాడు. సరుకు ఒక్కొక్కటిగా బయటికి వెళ్తోంది. కానీ ప్రతి ఫ్రేమ్ను బయటికి తీసే కొద్దీ అక్కడి చలి మరింత పెరుగుతోంది. లోపల ఎన్నో సంవత్సరాలుగా గడ్డ కట్టుకుపోయిన పాత మంచు నెమ్మదిగా కరుగుతున్నట్టుగా అనిపించింది.
అక్కడున్న అలమారాపై ఏవో ఎవరో చెక్కినట్టుగా కొన్ని అక్షరాలున్నాయి. అవి చూసి ఎవరైనా సరదాగా చేసిన పనేమో అనుకున్నాడు. అసలు ఆ అలమారాలో ఏముందని తన చేత్తో ఆ తాళం తిప్పగానే తాళం తెరుచుకుంది. ఎవరో తన స్పర్శ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. అంతలోనే ఆ అలమారా తలుపు విచిత్రంగా దానికదే తెరుచుకుంది. లోపల ఏమీ లేదు. కేవలం ఒక ఎర్రటి గుడ్డ ముక్క మాత్రమే కనిపించింది. రంజిత్ దాన్ని ముట్టుకున్నాడు. అది తడిగా అనిపించింది. వెంటనే తన వేళ్ళు ఎర్రగా మారిపోయాయి. తన వేళ్ల వాసన చూసుకున్నాడు. అది రక్తం వాసనైతే కాదు. కానీ వేడెక్కిన ఇనుము నుంచి వచ్చే వాసనలాగా ఉంది. అటువైపుగా ఉన్న ఒక కార్మికుడు అది చూసి ఒక్కసారిగా అరే! అని భయంతో అరిచాడు. ఆ భయానికి తన చేతిలో ఉన్న ఆ ఎర్రగుడ్డ కింద పడిపోయింది. అదే క్షణంలో గోడౌన్‌లో ఉన్న అన్ని ట్యూబ్ లైట్లు ఒకేసారి ఫ్లక్చుయేట్ అయ్యి వెంటనే ఆఫ్ అయిపోయాయి. గోడౌన్ మొత్తం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. తన ట్రక్ హెడ్‌లైట్లు మాత్రమే ముందు వైపు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే ఎక్కడి నుంచో వాచ్‌మెన్ విజిల్ వేసిన శబ్దం మరోసారి వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే అక్కడున్న వర్కర్స్ అందరూ బయటికి పారిపోయారు. ఇప్పుడు అక్కడ రంజిత్ ఒక్కడే మిగిలాడు. తను అలమారా తలుపు మూసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది ఎంత ప్రయత్నించినా మూసుకోవట్లేదు. ఆ తెరిచి ఉన్న అలమారా లోపల నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. చాలామంది గొంతులు ఒకేసారి చిన్నగా ఏదో గుసగుసలాడుతున్నట్టుగా ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళేమంటున్నారో మాత్రం అర్థం కాలేదు. ఇంతలో ఆ శబ్దం తన వెనక వైపు నుంచి వస్తున్నట్టుగా అనిపించింది. తను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ చీకటి తప్ప మరేమీ లేదు. ట్రక్‌లోకి తిరిగి వెళ్ళేందుకు తను అడుగు ముందుకు వేయబోతూ ఉండగా ఒక్కసారిగా ఏదో చల్లటి, తడిగా ఉన్న పరద తన గొంతు చుట్టూ చుట్టుకుంది. నిజం చెప్పాలంటే మీకిది తన భ్రమలా అనిపించొచ్చు. కానీ ఆ అనుభూతి చాలా భయంకరంగా ఉంటుంది. చల్లగా, తడితో నిండిపోయి అలాగే ఆ పరద చాలా బరువుగా ఉంది. తను అక్కడికక్కడే ఆగిపోయాడు. ఎవరో తమ చల్లటి చేతులను తన గొంతుపై ఉంచినట్టుగా అనిపించింది. దాన్ని తన చేతులతో పక్కకు తీసేయడానికి ప్రయత్నించాడు. కానీ వేళ్ళు ఏదో మెత్తగా, జారుగా ఉన్న పరదాను తాకాయి. అప్పుడే ఆ పరదా లోపలి నుంచి ఎవరో తన పేరు రంజిత్ అని పిలిచారు. తను ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఆ వాయిస్ ఎవరిది? ఒక ఆడమనిషి స్వరం. చాలా దూరం నుంచి ఏదో లోతైన బావి లోపల నుంచి వినిపిస్తున్నట్టుగా ఉంది. మళ్ళీ అదే వాయిస్. ఎందుకు పారిపోతున్నావు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. ఆ మాటలతో పాటు ఒక చిన్న నవ్వు కూడా వినిపించింది. తను భయంతో ట్రక్ వైపు పరిగెత్తాడు. క్యాబిన్ తలుపు తెరిచి లోపలికి దూకాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. హెడ్లైట్లను ఆన్ చేసి గేరేసి స్టీరింగ్ని పక్క రోడ్డుపైకి తిప్పాడు. ట్రక్కు ముందుకు దూసుకెళ్ళింది. షటర్ కింద నుంచి బయటకొచ్చి గేటు దాటి మళ్ళీ రోడ్డుపైకి వచ్చాడు. అప్పుడు తన మనసులో ఒకటే నడుస్తోంది. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ చాలా దూరం అలాగే వెళ్ళిన తర్వాత రోడ్డు మళ్ళీ ఆ గ్రామం వైపు టర్నింగ్ ఉన్న చోట తనకు మళ్ళీ అదే అమ్మాయి కనిపించింది. ఆమె రోడ్డు పక్కన అలా నిలబడి ఉంది. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. రంజిత్ ఆ అమ్మాయిని చూసి హారన్ కొట్టాడు. కానీ ఆమె ఎలాంటి సైగా చేయలేదు. చాలా ప్రశాంతంగా నిలబడి రంజిత్ వైపే డైరెక్ట్గా చూస్తుంది. తను ట్రక్ను ఆమె దగ్గర ఆపాడు. ఆమె నెమ్మదిగా తన దగ్గరకు వచ్చింది. ఫస్ట్ ఏమీ మాట్లాడలేదు. ట్రక్ ఫుట్బోర్డుపై తన చేతిని ఉంచింది. ఆమె వేళ్ళు చాలా చల్లగా ఉన్నట్టున్నాయి. కొద్దిగా వణుకుతున్నట్టుగా కూడా అనిపించింది. రంజిత్ భయంగా, ఇంత రాత్రి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఈ ప్రదేశం మంచిది కాదు అని అడిగాడు. ఆ మాట విని ఆ అమ్మాయి జస్ట్ ఒకసారి నవ్వి ఇలా అంటుంది. అవును, నాకు తెలుసు. నేను ముందే చెప్పా కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలాసార్లు కనిపించకుండా పోయారు అని అంది. అందుకు రంజిత్ అయోమయంగా అంటే అని అడిగాడు. ఆమె రంజిత్ కళ్ళలోకి డైరెక్ట్గా చూస్తూ రాత్రి ఇంకా ముగిసిపోలేదు. నువ్విప్పుడు ఈ రోడ్డుపై ఒంటరిగా లేవు అంది. రంజిత్ మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. శ్వాస వేగం పెరిగింది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. వెంటనే తను అంటే ఇంకెవరున్నారు అని అడిగాడు. ఆమె అదే ప్రశాంతమైన వాయిస్తో ఎప్పుడూ తిరిగిరాని వాళ్ళు అని చెప్పింది. ఆ మాటతో ఆ క్షణంలో గాలి ఇంకా చల్లబడిపోయింది.
తన వెనక ఉన్న దుప్పటి తీసుకొని తన మీద కప్పుకున్నాడు. తన చేతులు స్టీరింగ్‌పై గడ్డ కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మళ్ళీ ఇలా చెప్తోంది. "నేరుగా వెళ్ళిపో. బైపాస్ దాటి వెళ్ళిపో. ఎక్కడా ఆగొద్దు. మధ్యలో ఎవరైనా కనిపించినా, ఎవరైనా నిన్ను ఆపినా, ఎవరైనా పిలిచినా అస్సలు ఆగొద్దు" అని గట్టిగా చెప్పింది. ఆమె ఫుట్‌బోర్డుపై నుంచి తన చేతిని తీసేసింది. ఆ క్షణంలో ఆమె నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఆ పొగమంచులోకి నెమ్మదిగా ఆమె శరీరం గాలిలో కలిసిపోయినట్టుగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే ఆమె కనిపించకుండా పోయింది. తను వెంటనే ట్రక్‌ను వేగంగా నడిపాడు. కొద్దిసేపటి తర్వాత ఒక కొత్త రోడ్డుపైకొచ్చాడు. బహుశా అదే బైపాస్ రోడ్ అయ్యుంటుంది. రోడ్డు కొత్తగా నిర్మించినట్టుగా కూడా ఉంది. వెడల్పుగా, సమంగా, చాలా స్మూత్‌గా ఉంది. 2 వైపులా తెల్లటి గీతలు మెరుస్తున్నాయి. కానీ ఆ రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఒక్క కుక్క కూడా లేదు. ఒక్క మనిషి కూడా లేడు. ఎక్కడ చూసినా పొగమంచే. అక్కడక్కడ నిలబడున్న చెట్ల వంకర నీడలే. కొంతసేపటి తర్వాత దూరంగా చిన్న చిన్న వెలుగులు కనిపించాయి. ఎరుపు, పసుపు రంగు లైట్లు. ఏదో ట్రాఫిక్ బ్యారికేడ్ పెట్టినట్టుగా కనిపించింది. మధ్యలో ఒక జీప్ కూడా ఉంది. ఆ లైట్లు కనిపించగానే తనకు కొంచెం ఊరట కలిగింది. చివరికి ఒక మనిషి మొహం కనిపించబోతోంది అనుకున్నాడు. తన పెదవులపై చిన్న నవ్వు కూడా వచ్చింది. ట్రక్ వేగం తగ్గించి బ్యారికేడ్ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. జీపు దగ్గర ఇద్దరు పోలీసులు నిలబడి ఉన్నారు. ఇద్దరు చలికి జాకెట్లు టైట్‌గా వేసుకున్నారు. చేతులని పొట్ట దగ్గర పెట్టుకుని నిలబడ్డారు. తలపై క్యాప్‌లు చెవుల వరకు లాగి ఉన్నాయి. వాళ్ళలో ఒకరు చెయ్యెత్తి ఆపు అన్నట్టుగా సైగ చేశాడు. రంజిత్ తన ట్రక్కును పక్కకు ఆపాడు. ఇద్దరు పోలీసులు తన దగ్గరకొచ్చారు. ఒక పోలీసు వంగి తన ట్రక్ నంబర్ చూశాడు. మరో వ్యక్తి నేరుగా తన కిటికీ దగ్గరకొచ్చి "ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడిగాడు. "బబ్లీపూర్ నుంచి" అన్నాడు రంజిత్. తన సొంత గొంతే తనకు బరువుగా, పరిచయం లేనట్టుగా అనిపించింది. ఆ పోలీస్ మరో ప్రశ్న "ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. అందుకు రంజిత్ "అజనారా గోడౌన్, సరుకు దించి తిరిగి వస్తున్నాను" అని చెప్పాడు. ఆ పోలీస్ కొన్ని క్షణాలు తన కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. అతని చూపు చాలా విచిత్రంగా ఉంది. తనపై జాలి పడుతున్నట్టుగా అనిపించింది. తర్వాత చాలా నెమ్మదిగా "నేరుగా వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడకు" అన్నాడు ఆ పోలీస్. అంతే. ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం కుడివైపుకు తిప్పుకొని రంజిత్ వెళ్ళడానికి దారిని క్లియర్ చేశాడు ఆ పోలీసు. రంజిత్ నెమ్మదిగా తల ఊపి యాక్సిలరేటర్ నొక్కాడు. ఆ పోలీస్ జీపులోని ఎరుపు, నీలం లైట్లు క్రమంగా తన వెనక దూరం అవుతున్నాయి. కానీ అదే సమయంలో రంజిత్ చూపు బ్యాక్ మిర్రర్‌లో పడింది. జీప్ పక్కన మూడో వ్యక్తి ఒకడు నిలబడి ఉన్నాడు. అతను పోలీస్‌లా కనిపించలేదు. సాధారణ మనిషిలా కూడా కనిపించలేదు. అతని శరీరం పూర్తిగా కుళ్ళిపోయినట్టుగా ఉంది. ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. అప్పుడే అతను ఒక్కసారిగా కోతిలాగా పైకెగిరి ఒక చెట్టుపైకెక్కాడు. రంజిత్ ముందుకు వెళ్లే కొద్దీ అతను కూడా పిచ్చివాడిలా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి ఎగురుతూ తన వెంటే వస్తున్నట్టుగా కనిపించాడు. రంజిత్ ఒళ్ళంతా గగురు పడిచింది. అసలేం జరుగుతుందో తనకే అర్థం కాలేదు. నిజంగా వస్తున్నాడా అని తెలుసుకోవడానికి తను వెనక్కి తిరిగి చూడబోయాడు. అదే సమయంలో స్టీరింగ్ ఒక్కసారిగా వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. ట్రక్కు కొంచెం పక్కకు ఒరిగింది. తను వెంటనే 2 చేతులతో స్టీరింగ్‌ను బిగించి పట్టుకొని ట్రక్‌ను అదుపులోకి తెచ్చాడు. తన నుదుటిపై చెమట పడుతోంది. మళ్ళీ ముందుకు చూశాడు. రోడ్డు మాత్రం స్ట్రెయిట్‌గా, అక్కడ ఏమీ జరగనట్టుగా ఖాళీగా ఉంది. తనకి వరుసగా వింతలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఇదంతా భ్రమే అని తనను తాను నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం చాలా విచిత్రంగా, అలాగే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకలా అంటున్నానో కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. రంజిత్ మనసులో చాలు, ఇక చాలు అని తనతో తానే సర్ది చెప్పుకుంటున్నాడు. అయితే ఆ తరువాత క్షణంలోనే రోడ్డు ఒక్కసారిగా మట్టి రోడ్డుతో కలిసిపోయింది. ఎవరో రాత్రికి రాత్రే ఆ రోడ్డును పీకేసినట్టుగా ఉంది. తన ముందు మళ్ళీ అదే 5-6 ఇళ్ళు, మర్రి చెట్టు, దానికి వేలాడే వేర్లు, విరిగిపోయిన పాత తలుపులు, అదే ప్రాంతం, అదే భయంకరమైన నిశ్శబ్దం. కానీ ఇది ఎలా సాధ్యం? తను బైపాస్ రోడ్డుపై ఉన్నాడు కదా! ఆ ఇళ్ళేమో గ్రామం లోపలున్నాయి. రంజిత్ చాలా బలంగా బ్రేక్ వేశాడు. సీట్ బెల్ట్ లేకపోయినా తన శరీరం స్టీరింగ్‌కు ఢీకొట్టకుండా కష్టంగా ఆపుకున్నాడు. ట్రక్కు గట్టిగా అరుస్తున్నట్టుగా ఒక శబ్దం చేసి ఒక్కసారిగా ఆగిపోయింది.
తన ముందున్న ఆ ఇళ్లలో ఒక ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల దట్టమైన చీకటి. కానీ ఆ చీకట్లో కూడా ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తోంది. ఒక గది నుంచి మరో గదికి ఎవరో తమ ఇంటినే వెతుక్కుంటూ తిరుగుతున్నట్టుగా ఉంది. రంజిత్ వెంటనే గేర్‌ను రివర్స్ చేశాడు. కానీ ట్రక్కు కదలట్లేదు. టైర్లు మట్టిలో కూరుకుపోయాయి. ఇంజిన్ మాత్రం గట్టిగా మోగుతోంది. క్లచ్ వదిలాడు. మళ్ళీ యాక్సిలరేటర్ నొక్కాడు. అప్పటికే తన చేతులు, కాళ్ళు కూడా వణుకుతున్నాయి. అప్పుడే ఆ తెరిచి ఉన్న తలుపు నుంచి ఒక ఆకారం బయటికొచ్చింది. లేదు, అది ఆకారం కాదు. అది ఒక నల్లటి పొగ. ఆ పొగ తనంతట తనే ఒక మనిషి ఆకారాన్ని ఇచ్చుకున్నట్టుగా ఉంది. అది నడవడం లేదు. నేల మీద జారుకుంటూ రంజిత్ వైపే వస్తోంది. ఒక్కసారిగా అది ట్రక్ ముందుకొచ్చి ఆగిపోయింది. దాని చేతులు పైకెత్తింది. అరచేతుల్లో మట్టి ఉంది. కళ్ళ స్థానంలో మాత్రం ఖాళీ గుంటలు. అదే సమయంలో దాని వెనక నుంచి ఇంకా చాలామంది బయటికొస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ విచిత్రంగా వంగి వంగి నడుస్తున్నారు. కొంతమంది వీపులు వంకరగా ఉన్నాయి. వాళ్ళ మొహాలన్నీ ప్రాణం లేనట్టుగా కనిపిస్తున్నాయి. అలా చూస్తుంటే రంజిత్ తన శ్వాస గొంతులోనే ఆగిపోయింది. అప్పుడే ఆ అమ్మాయి చెప్పిన మాట ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఎక్కడా ఆగొద్దు. మధ్యలో ఎవరైనా కనిపించినా, ఎవరైనా ఆపినా, ఎవరైనా పిలిచినా ఆగొద్దు. కానీ ఇప్పుడు తను ఆగిపోయాడు. తన ముందు మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ నీడలుగా నిలబడున్నారు. ఒక్క క్షణం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత అందరూ ఒక్కసారిగా భయంకరంగా అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపుకు రంజిత్ చెవులే కాదు, తన ఎముకలు కూడా వణికిపోయాయి. తన మెదడు మొద్దుబారిపోయింది. ఒక్కసారిగా ఆ గుంపు మొత్తం ట్రక్కు మీదకు దూసుకొచ్చింది. కిటికీలపై చేతులు బలంగా పడుతున్న శబ్దం, పైకప్పుపై వాళ్ళ కాళ్ల అడుగుల చప్పుళ్ళు. ఎవరో బానెట్ పైకి ఎగిరి విండ్షీల్డ్పై తమ మొహాన్ని బలంగా కొట్టారు. రంజిత్ని బయటికి లాగేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ట్రక్కు డోరుపై వాళ్ళ అరచేతులు బలంగా పడుతున్నాయి. కొంతమంది ట్రక్కుపై తమ పళ్లతో కొరుకుతున్నారు. పిల్లల ఆకారంలో ఉన్న నల్లటి నీడలు కిటికీల గుండా లోపలికి చొచ్చుకురావడం మొదలుపెట్టాయి. తను పిచ్చివాడిలా కేకలేస్తున్నాడు. ఇక తన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా స్టీరింగ్ని తిప్పాడు. యాక్సిలరేటర్ను పూర్తిగా కిందికి నొక్కేశాడు. టైర్లు స్కిడ్ అవ్వడంతో మట్టి అలుముకుంది. ట్రక్ ఒక్కసారిగా ఎడమవైపు ఊగి బురదను చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్ళింది. ఆ నల్లటి ఆకారం ట్రక్తో పాటు నేలపై జారుకుంటూ వస్తోంది. ఆ కళ్ళన్నీ రంజిత్నే చూస్తున్నాయి. ఆ ఆకారం ఏదో చెప్తున్నట్టుగా తనకనిపిస్తోంది. కానీ రంజిత్ దానివైపు చూడలేదు. ఎందుకంటే తన మెదడులో ఎక్కడా ఆగకూడదు అనే ఒక్క మాట మాత్రమే తిరుగుతోంది. బానెట్ కంటుకున్న ఆ నీడ ట్రక్ వేగానికి నెమ్మదిగా వెనకబడిపోయింది. విండ్షీల్డ్పై మాత్రం పొడవైన గీతలు రక్తంలా ఎర్రగా మెరుస్తున్నాయి. కానీ తర్వాత క్షణంలోనే మళ్ళీ బైపాస్ రోడ్డుగా మారిపోయింది. తన వెనక వినిపించిన ఆ అరుపుల గుంపు మళ్ళీ ఆ మట్టిలోనే కూరుకుపోయింది. తను మాత్రం ఇప్పటికీ వణుకుతున్న చేతులతో తన నోటి నుండి ఒకే ఒక మాట వస్తుంది. ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఇక తెల్లవారుజామున ఆకాశం దూరంగా పలుచని తెల్లటి వెలుగుతో కనపడటం మొదలైంది. పొగమంచు నెమ్మదిగా తగ్గుతోంది. గాలి కూడా కాస్త స్వచ్ఛంగా మారుతోంది. రంజిత్ కళ్లకు నిద్ర బరువెక్కుతోంది. శరీరం మొత్తం అలసటతో ఉంది. అయినా తను స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే తన మెదడులో ఇంకా అదే మాట, ఆగొద్దు అని మారు మోగుతోంది. రోడ్డు ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఆ మలుపు దాటగానే దూరంగా సిటీ ఉన్నట్టుగా కనిపించింది. సూర్యకాంతిలో భవనాల పైభాగాలు మెరుస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే సిటీ అవుట్స్కర్ట్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ కనిపించింది. గేటు సగం పైకి తీసుంది. కానీ అక్కడ ఒక్క గార్డు కూడా కనిపించలేదు. తను ఆగకుండా ట్రక్ను ముందుకు నడిపాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక డాబా కనిపించింది. అది కూడా దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. రంజిత్ ట్రక్ను పక్కకు ఆపాడు. ఇంజిన్ని ఆపేశాడు. ఆ క్షణంలో అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. అలసట భయంతో తను కళ్ళను మూసుకున్నాడు. చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. చాలాసేపటి తర్వాత అప్పుడు మొదటిసారి తన గుండె కొట్టుకోవడం సాధారణంగా అనిపించింది. కానీ తన కళ్ళను తెరిచి పైకి చూసిన వెంటనే
క్యాబిన్ ముందు ఉన్న ఫ్రంట్ మిర్రర్‌పై 2, 3 వేళ్ల గుర్తులు కనిపించాయి. అవి ఆ రాత్రి పడిన అదే గుర్తులని తనకు వెంటనే గుర్తొచ్చింది. తను విండో కొద్దిగా తెరిచాడు. స్వచ్ఛమైన గాలి లోపలికొచ్చింది. అప్పుడే ఆ డాబా వాడు తన దగ్గరకొచ్చాడు. రంజిత్ కళ్ళలో మాత్రం ఇంకా నిద్రమత్తు అలాగే ఉంది. డాబా అతని చేతిలో ఒక ఇత్తడి గ్లాస్ ఉంది. అతను చాయ్ గావాలా అని అడిగాడు. రంజిత్ జస్టు కావాలి అన్నట్టుగా తల ఊపాడు. అతను ఆ గ్లాస్‌ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రంజిత్ తన ముందున్న ఆ టీ కొద్దిగా తాగాడు. టీ చాలా వేడిగా ఉంది. బాగా ఉడికించిన అసలైన కడక్ చాయ్ అది. ఆ టీ వేడి తను ఆ విచిత్రమైన ప్రపంచం నుండి బయటికి వచ్చానన్న నమ్మకాన్ని తనకు కలిగించింది. తను మళ్ళీ తన ప్రపంచంలోకి వచ్చేశాడు. టీ పూర్తిగా తాగాడు. ఇక ట్రక్కు గేర్‌పై చెయ్యి పెట్టేటప్పుడు తన అరచెయ్యి మళ్ళీ వణికింది. సిటీ రోడ్డుపై సూర్యకాంతి మొదటి కిరణం పడుతోంది. తను ఊపిరి పీల్చుకొని ట్రక్‌ను మళ్ళీ ముందుకు నడిపాడు. ఇక్కడితో ఈ కథను ఎండ్ చేసేయొచ్చని మీరు అనుకోవచ్చు. ఒక భయంకరమైన రాత్రి, కొన్ని వింత శబ్దాలు, కొన్ని భయంకర నీడలు, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డ ఒక ట్రక్ డ్రైవర్. అదృష్టం బాగుండడంతో కథ ముగిసిపోయింది. కానీ కథలు కూడా రోడ్ల లాంటివే. వాటికి అసలు ముగింపు ఉండదు. అవి కేవలం మరో మలుపు తీసుకుంటాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత దాదాపు 2 నెలల పాటు రంజిత్ తన ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణం తన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. చివరికి తన యజమాని ఆ ట్రిప్‌కు రావాల్సిన డబ్బులు కూడా కట్ చేసేశాడు. అంతేకాదు ఆ సరుకు రంజిత్ దొంగిలించాడేమో అని తన మీద కేసు పెట్టడానికి కూడా ఆలోచించాడు. రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను మధ్యలో జోక్యం చేసుకోకపోతే బహుశా తన జీవితం పూర్తిగా నాశనం అయ్యేది. ఆ ఫ్రెండ్ రంజిత్ వాళ్ళ యజమానికి రంజిత్ దొంగతనం చేసుంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవాడే కాదు అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత యజమానికి కూడా అర్థమైంది ఆ రాత్రి జరిగిన దాంట్లో రంజిత్ తప్పేమీ లేదని. కానీ రంజిత్ మాత్రం మౌనంగా ఉన్నాడు. చాలా రోజులు ఎవరికీ ఏమీ చెప్పలేదు. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు రంజిత్ స్నేహితుడు బలవంతంగా రంజిత్‌ని ట్రక్‌లో లోడ్ దించడానికి తీసుకెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు 12 గంటలవుతోంది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. గోడౌన్ బయట ట్రక్కుల లోడింగ్ అప్పుడే పూర్తయింది. తన స్నేహితుడు నవ్వుతూ, "అరే రంజిత్, లోడింగ్ త్వరగా పూర్తయింది. ఇప్పుడు డెలివరీ ఎక్కడికి?" అని అడిగాడు. రంజిత్ కన్సైన్‌మెంట్ ఫైల్ తెరిచి చూశాడు. ఆ పేజీల మధ్య ఒక పాత బిల్లు ఇరుక్కుని ఉంది. దాన్ని చూసిన క్షణమే రంజిత్ ఒళ్ళు గగురు పొడిచింది. ఆ బిల్లుపై అదే ముద్ర, కిషన్ లాల్ అండ్ సన్స్. దాని కింద చిరునామా అజనారా. కానీ డేట్ మాత్రం సరిగ్గా కనిపించట్లేదు. అది చూసి రంజిత్ వెంటనే ఫైల్ మూసేశాడు. తన స్నేహితుడు రంజిత్‌ని చూసి ఏమైంది అని అడిగాడు. రంజిత్ తన భయాన్ని దాచుకుంటూ ఏమీ లేదు అన్నాడు. రంజిత్ కొద్దిసేపు ఆలోచించి తన ఫ్రెండ్‌ని ఇలా అడిగాడు. మనం ఎక్కడికెళ్తున్నాం అని అడిగాడు. తన స్నేహితుడు ఆ ఫైల్లోని బిల్ చూసి ఒకసారి నవ్వి, అరే తర్వాతి సరుకు బిలాల్పూర్కి, అజనారా కాదు, ఇదిగో చూడు అని ఆ ఫ్రెండ్ అంటూ, ఆ రోజు మన యజమానికి తర్వాత తెలిసింది ఆ రాత్రి నీ ఫైల్లో పొరపాటున పాత బిల్లు రసీదు చేరిపోయిందట. అందుకే నువ్వు తప్పు అడ్రస్కి వెళ్ళిపోయావు. అవి చాలా పాత బిల్ బుక్ రసీదులు. మన యజమాని వాటిని ఎప్పుడో క్లోజ్ చేసేశాడు. ఆ గోడౌన్ కూడా చాలా సంవత్సరాల నుంచి మూతపడుంది. అది పనిచేసే రోజుల్లో మాత్రం అజనారాకు ప్రతిరోజు సరుకు వెళ్ళేదట. బహుశా గోడౌన్ శుభ్రం చేసే సమయంలో ఆ కాగితం పొరపాటున నీ ఫైల్లో ఇరక్కపోయి ఉంటుంది అని రంజిత్ స్నేహితుడు చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే రంజిత్ చెమటలతో తడిసిపోయాడు. ఆ రాత్రి చూసిన నీడలు మళ్ళీ తన చెవుల్లో కేకలు వేస్తున్నట్టుగా అనిపించింది. ఆ రాత్రి తర్వాత తన ట్రక్ క్యాబిన్లో ఒక చిన్న గంటను కట్టి వేలాడదీశాడు. అది ఒక దేవాలయం నుంచి తీసుకొచ్చిన ఇత్తడి గంట. ఎవరికీ తెలియని అనుకోని నీడలు మన దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ గంట దానికదే మోగుతుందని అంటారు. ఎప్పుడైనా హెడ్లైట్లు పొగమంచును చీల్చుకుంటూ రోడ్డుపై ముందుకు వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఏదైనా తెల్లటి నీడ నడుస్తూ కనిపిస్తే ఆ గంట దానికదే మోగడం మొదలవుతుంది. నిజంగా దానికి ఏదైనా శక్తి ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ బహుశా అది తనకు తాను ధైర్యం చెప్పుకునే ఒక మార్గం మాత్రమే అయ్యుండొచ్చు. అవును, ఆ రాత్రి క్యాబిన్ మిర్రర్పై కనిపించిన 3 గీతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తను వాటిని ఎప్పుడూ తుడవలేదు. అవి తనకు ఎప్పటికీ ఒక విషయం గుర్తు చేస్తూనే ఉంటాయి. తను ఒక మాయ నుంచి బయటపడ్డాడు. అవును, తను దాని మాయగానే పిలుస్తాడు. ఎందుకంటే ఆ రాత్రి తనకు ఎదురైనది నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న ఒక గీత లాంటిది. ఆ తెలియని అమ్మాయి, ఆ గోడౌన్,
ఆ ఇళ్ళు, ఆ మనుషులు, ఆ పోలీసులు, ఆ చెక్ పోస్టు అన్నీ ఏదో మాయాజాలంలా అనిపించాయి. అక్కడ ఏమీ లేదు కానీ అవన్నీ తనకు కనిపించాయి. తన మెదడులో పుట్టినవి తన కళ్ళ ముందే రూపం దాల్చాయి. ప్రతిసారి అవి మరింత భయంకరమైన రూపాల్లోకి మారుతూ వచ్చాయి. ఇప్పటికీ తను ఏదైనా నిర్మానుష్యమైన రోడ్డుపై ట్రక్కు నడుపుతున్నప్పుడు ఆ గంట మోగితే ఏవో కనిపించని నీడలు తన పక్కగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదెప్పుడూ తనకు ఒక విషయం గుర్తు చేస్తూనే ఉంటుంది. రోడ్డుకి ఎప్పుడూ ముగింపు ఉండదు. అది కేవలం మరో మలుపు తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక ముఖ్యమైన విషయం, నేను మీ అందరితో మాట్లాడాలని, మీ కథలు వినాలని అనుకుంటున్నాను. మీరు కూడా మీ భయంకరమైన కథను చెప్పాలనుకుంటే మీ వివరాలతో పాటు మీ కథ గురించి కొంత సమాచారం నాకు మెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈరోజుకింతే. మళ్ళీ ఇంకొక భయంకరమైన కథతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.